అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై మాసం 9వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సమయం దగ్గర పడుతుంది. మీ యొక్క అదృష్టాన్ని మార్చే అవకాశాలు కూడా మీ ముందుకి వస్తున్నాయి. అయితే ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉన్నందున ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే పరిహారాలు మీకు ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు అందుకోబోతున్నారు. ఉదయం నుంచి కొన్ని పనులు ఆలస్యంగా సాగుతున్నట్లు అనిపించినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారటం ప్రారంభమవుతుంది. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. మనస్సులో కూడా భయాందోళన కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను కూడా వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడిపే అవకాశం ఉంది. మీ యొక్క మాటలకు గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలకు కూడా విలువ పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరును గుర్తించి ప్రశంసించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ విషయాలలో సానుకూలమైనటువంటి సమాచారం వినే అవకాశం కూడా ఉంది. సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించడం చాలా మంచిది. చిన్న చిన్న విషయాలలో కోపం ప్రదర్శిస్తే మంచి అవకాశాలు చేజారే ప్రమాదం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు కనిపించే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ రోజు కొంత ప్రత్యేకంగా ఉండబోతుంది. నిలిచిపోయినటువంటి బకాయిలు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా అవి త్వరగా పరిష్కరించుకుంటారు. కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కొంత ఊరట కూడా లభిస్తుంది. అయినప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది. ఒకరి మాటలు నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ కొన్ని అనుకోనటువంటి ఖర్చులు కూడా రావచ్చు. ఇంటికి సంబంధించినటువంటి అవసరాల కోసం ఖర్చు చేయవలసి రావచ్చు. అప్పుల విషయంలో కొంత ఉపశమనం కూడా లభించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే చేతికి వచ్చినటువంటి డబ్బును పొదుపు చేయటం భవిష్యత్తుకు మేలు చేస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. పిల్లల విషయంలో శుభవార్తలను వినే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరగవచ్చు. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి బంధువుల నుంచి సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారు మాటల్లో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అపార్థాలు రాకుండా చూసుకోవాలి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను ప్రశాంతంగా చెప్పడం వలన బంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి బంధాలు ఏర్పడతాయి. పెద్దల ఆశీస్సులు కూడా మీకు అండగా ఉంటాయి. విద్యార్థులకు రేపటి రోజు శుభప్రదంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు. గురువుల సహకారం మీకు లభిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల నుంచి పాఠాలను నేర్చుకునే ముందుకు సాగుతారు. అదే కదా విజయాలకు కూడా సొంతమయ్యే విధంగా ఉంటారు. విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.
ఆహార నియమాలను పాటించడం చాలా మంచిది. ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలి. యోగా, ధ్యానం చేయటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రేపటి రోజు మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. మీ యొక్క నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులుగా ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దేవునిపై విశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేసే వారికి కూడా అనుకూలత ఏర్పడుతుంది. శని భగవాని యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. ఆలస్యమైనటువంటి పనులు కూడా పూర్తి కావడం ప్రారంభమవుతుంది. అయితే ఎవరి మాటలు విన్నా వెంటనే నిర్ణయాలను తీసుకోవద్దు. రహస్య విషయాలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. కోపాన్ని తగ్గించుకుంటే, సహనంతో వ్యవహరిస్తే ఎన్నో సమస్యలకు దూరం అవుతారు. స్నేహితుల సహకారం మీకు ఉపయోగపడుతుంది. చాలా రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశం కూడా ఉంటుంది. మీ యొక్క అదృష్టాన్ని మార్చే పరిచయాలు కూడా ఏర్పడతాయి. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులతో దీపం వెలిగించి శనిదేవునికి ప్రార్థన చేయండి. ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 27 సార్లు జపించి